విశాఖ గాజువాక శ్రీనగర్ జంక్షన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు వేగంగా వచ్చి ఆగి ఉన్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఏదైతే లోడ్ తీసుకెళ్తున్న ఆ టిప్పర్ పంచర్ అవడంతో కూడా శ్రీనగర్ జంక్షన్ సమీపంలో కూడా రోడ్డు పక్కన ఆగి ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలోని ఏదైతే రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు అతి వేగంగా ఢీకొట్టింది. ఎంత వేగంగా ఢీకొట్టిందంటే మన విజువల్స్‌లో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఏదైతే డ్రైవర్ కూర్చున్న దగ్గర నుంచి సుమారుగా 5, 6 లైన్లు అంటే సగ భాగానికి పైగానే ఏదైతే పాసెంజర్స్ కూర్చుంటారో కూర్చున్న సీట్లన్నీ కూడా రోడ్డు మీద ఎగిరి పడుతున్న దృశ్యాలన్నీ కూడా మనకు విజువల్స్‌లో కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది బస్సు ఎంత వేగంగా వచ్చి ఈ టిప్పర్ లారీని ఢీకొందో కూడా మనకు అర్థమవుతుంది. సంఘటన స్థలంలోనే ఏదైతే డ్రైవర్ ఉంటారో డ్రైవర్ రాంబాబుతో పాటు పాసెంజర్ ఈశ్వరమ్మతో పాటు మరొకరు కూడా సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరొక ఏడుగురికైతే తీవ్రంగా కూడా గాయాలైన పరిస్థితులు. అందరూ కూడా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి సీరియస్‌గా ఉన్న వాళ్ళు కూడా కేజీహెచ్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఘటన తెలిసిన వెంటనే కూడా గాజువాక పోలీసులందరూ కూడా సంఘటనా స్థలానికైతే చేరుకున్నారు. గాయాలైన అందరిని కూడా అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి ఆసుపత్రికైతే తరలించారు. పూర్తిగా కూడా డ్రైవర్ నిర్లక్ష్యం అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అతి వేగమే దీనికి కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే మనకి విజువల్స్‌లో కనిపిస్తున్న ఆ దృశ్యాలన్నీ కూడా సంఘటన స్థలం అంతా కూడా మనం చూపిస్తున్నాం. అన్ని కూడా చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి. ఏదైతే బస్సు మీద ఉన్న ఏదైతే పాసెంజర్స్‌కి సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ సంబంధించిన లగేజ్ ఇవన్నీ కూడా ఎగిరి సుమారుగా కూడా మొత్తం అన్ని కూడా చెల్లాచెదిరైపోయి ఎగిరి పడిందంటే బస్సు వేగం కూడా మనకి అర్థమవుతుంది. ఏదైతే 5 నుంచి 7 లైన్ల వరకు కూడా పూర్తిగా కూడా ఒక్క చైర్ కూడా అక్కడ లేని పరిస్థితి. కుర్చీలన్నీ కూడా ఎగిరి పడిపోతాయి. అంటే ఈ కుర్చీలే ఎగిరి పడ్డాయంటే ఆ కుర్చీ మీద కూర్చున్న పాసెంజర్ పరిస్థితి ఏంటన్నది కూడా అందరూ కూడా ఆ దృశ్యాలన్నీ చూసి భయంకరంగా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అంటే ఒక్క క్షణం ఒక ప్రమాదం ఈరోజు ఏదైతే చనిపోయిన ముగ్గురితో పాటు గాయాలైన వారు 7 అంటే సుమారుగా 10 మంది కుటుంబాలందరూ కూడా ఈరోజు ఒక క్షణం ఒక వేగానికి ఒక యాక్సిడెంట్‌కి కూడా చెల్లాచెదురైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరూ కూడా అంటున్నారు డ్రైవర్ పూర్తిగా తేరుకొని ఉండుంటే బాగుండని కూడా అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితులన్నీ ఆ ఘటనా స్థలంలో కూడా మనకు కనిపిస్తుంది. ఇటీవల ఎప్పుడు కూడా ఇంత ప్రమాదం అయితే గాజువాకలో ఎక్కడ కూడా చోటు చేసుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రమాదం గల కారణం ఒకటి ఏదైతే టిప్పర్ లారీ ఏదైతే హైవేలో పంచర్ అయ్యడానికి ఆపి ఉన్నాడో అది అక్కడ ఉండకపోయినా బాగుండు. ఏదైతే లారీ ఆపిన దగ్గర కూడా ఏదైనా డేంజర్స్ సిగ్నల్స్ ఏమైనా ఏర్పాటు చేయడం కానీ రాళ్ళు కానీ ఏమైనా ఏర్పాటు చేయడం కానీ ఏదంటే అక్కడ లైటింగ్ ఉన్న ప్లేస్ లో కానీ సరే ఈరోజు లారీ ఆగి ఉంటే ప్రమాదం అయితే జరిగి ఉంటుంది. కానీ ఏదైనప్పుడు కూడా ప్రమాదం అయితే ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అదే తెల్లవారుజాము సమయంలో శ్రీనగర్ జంక్షన్ అంతా కూడా పూర్తిగా రద్దీగా ఉండే పరిస్థితి. ఏదైతే కొంచెం 7-8 గంటలు దాటిందంటే కూడా పూర్తిగా రద్దీ ఉండే జంక్షన్ అటు ఏదైతే ఫార్మాకి వెళ్ళి బస్సులు కానీ శ్రీనగర్ జంక్షన్ హెవీ జంక్షన్ అటు ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి, ఎంఆర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా పూర్తిగా కూడా రద్దీగా ఉండే ప్రాంతం. తెల్లవారుజాము సమయంలో కూడా పెద్దగా ఎవరు లేకపోవడంతో కూడా అక్కడ పెను ప్రమాదం అయితే మనకి తప్పిందని చెప్పి ఏదైనప్పటికీ కూడా ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. నిర్లక్ష్యం డ్రైవర్ అయినప్పటికీ కూడా 10 కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోయిన పరిస్థితి రోజు కనిపిస్తుంది. ఇప్పటికే కూడా పోలీసులందరూ కూడా వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు డ్రైవర్ మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. డ్రైవర్ కూడా ఇప్పటికే కూడా ఆసుపత్రిలో కూడా ఆయన పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా గాజువాక తెల్లవారుజాము సమయంలో అయితే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఒక చిందరవందర అయిపోయిన పరిస్థితి. అందరూ కూడా అక్కడ ప్రయాణికులంతా కూడా రోధిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్నాయి. 31వ తారీఖు తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఒక బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీ టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఈ గాజువాక పరిధి పిఎస్ లిమిట్స్లో ఈ శ్రీనగర్ దగ్గరలో ఆగిపోయింది. తెల్లవారు 4 గంటల 3 నిమిషాల సమయంలో ఒక 8-9 నిమిషాల వ్యవధిలో రాజమండ్రి నుంచి పార్తీపురం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు పాసెంజర్లతో వెళ్తుంది. ఈ డ్రైవరు అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఆగి ఉన్న లారీని చూసుకోకుండా వెనక నుంచి గుద్దడం జరిగింది. దానివల్ల డ్రైవరు 2 పాసెంజర్లు స్పాట్లోనే చనిపోయారు. 7 దెబ్బలు తగిలాయి. వాళ్ళందరినీ కూడా కేజీహెచ్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 చనిపోయారండి. 7 గాయాలయ్యాయి. బండిలో పాసెంజర్స్ 35 మంది ఉన్నారు. బస్సు డ్రైవర్దే అతి వేగంగా నిర్లక్ష్యంగా నడిపాడు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి గుద్దాడు. దానివల్ల జరిగింది. బస్సు డ్రైవర్దే తప్పు. ఇంజరీస్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు.